పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు బీజేపీ టీడీపీ చంద్రబాబు నాయుడు గారు జైలు ఉన్నప్పుడు ఏమాత్రం చర్చ లేకుండా బీజేపీ పార్టీతోటి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పనిచేస్తాయని చెప్పి ఒప్పించాడు బీజేపీ పార్టీని. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ 21 సీట్లు వచ్చినాయి ఆయనకి అసెంబ్లీలో. అంటే బ్రో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అప్పట్లో పాతాలను తొక్కి చూపిస్తా అన్నాడు కదా, అది నిజం చేశాడు కదా, సో అది చూస్తుంటే ఎలా అనిపించింది మరి నీకు? చాలా బాగా అనిపించింది. ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కూడా అయ్యాడు కదా, సో ఎలా అనిపిస్తుంది మరి మీకు? పవర్ స్టార్ ఎప్పటికైనా ఆయన ప్రజలకు ఖచ్చితంగా సేవ చేస్తాడని అనుకుంటాను. అంటే బ్రో మరి పవర్ స్టార్ పాలిటిక్స్లో ఇంత యాక్టివ్గా ఉన్నాడు కదా, మూవీస్ కూడా రాబోతున్నాయి కదా, ఎలా ఉండబోతున్నాయి మూవీస్? మరి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మూవీ పైన? అంటే ఆయన రియల్ హీరో పబ్లిక్ ఖచ్చితంగా సేవ చేస్తాను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు బ్రో నువ్వు వ్యక్తిగతంగా అతని గురించి? ఆయన ఒక పొలిటీషియన్ అయితే చాలా గొప్ప నాయకుడు. ఎంతో లక్షల మంది అభిమానులు ఉన్నారు ఆయనకి. కాబట్టి ఆయన ఇంకా పైకి రావాలని కోరుకుంటున్నాను. అంటే బ్రో ఇప్పుడు మినిస్టర్ అయ్యాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు, వచ్చేసారి సీఎం అయ్యే ఛాన్స్ ఉందంట మరి? ఖచ్చితంగా. అంటే వచ్చేసారి కూడా పొత్తుతో పోయే ఛాన్స్ ఉందా, లేకుంటే సింగిల్గా పోయే ఛాన్స్ ఉందా? ఆయన సింగిల్ అయినా పొత్తు అయినా ఆయనే సీఎం అవుతారు వచ్చేసారి.